నమస్తే ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ నా వర్కౌట్ డెల్ట్స్ అండ్ ఆర్మ్స్. కట్టు నడిచే టైంలో బెంచ్ జోలికి ఎక్కువ వెళ్ళలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ క్యాలరీస్కి వచ్చేసింది కాబట్టి ఎవ్రీ 48 అవర్స్కి బెంచ్ కొట్టబుద్ది అవుతుంది. 48 అవర్స్ మోర్ దెన్ ఇనఫ్ అనిపిస్తుంది నాకు రికవరీకి. సో బెంచ్ కొట్టి 48 అవర్స్ అవుతుంది కాబట్టి ఇవాళ బెంచ్ ప్రెస్ స్ట్రెంగ్త్ టెస్ట్ చేసుకుందామని చెప్పేసి మళ్ళీ కొట్టిన. సో 48 అవర్స్ బ్యాక్ ఏమో 100 kgsతోని 4 reps వచ్చినుండే, 5th rep రాలేదు. బల్క్ పీక్లు ఉన్నప్పుడు 100 kgsతోని 5 reps వచ్చింది. ఇవాళ ఫస్ట్ 60 kgsతోని కొంచెం బ్లడ్ ఫ్లో ఇంకా ఫామ్ సెట్ చేసుకొని ఎక్కువ రెప్స్ కాకుండా జస్ట్ 5 reps అట్లా కొట్టేసి తర్వాత సీదా 90 kgsతోని ట్రై చేసిన. 90 kgs హెవీ అనిపిస్తుంది అనుకున్నా, కానీ చాలా ఈజీ అనిపించింది. కరెక్ట్ స్ట్రిక్ట్గా ఉండే, బార్ అటు ఇటు ఏం డిస్టర్బ్ చేయలేదు. సో 3 reps తీసి ఎనర్జీ రిజర్వ్లో పెట్టుకొని 100 kgs కొట్టబుద్ది అయింది. ఒకవేళ 90 kgs హెవీ అనిపిస్తే 110 kgs 2 reps ట్రై చేద్దాం అనుకున్నా. 110 kgs 2 reps కొట్టడం ఈజీ నాకు, 100 kgsతోని 5 reps కొట్టడం హార్డ్. కానీ ఇలా 90 kgs కాన్ఫిడెంట్గానే నీట్గానే వచ్చింది కాబట్టి 100 kgs 5 reps కొద్దామని ట్రై చేసిన. సో బార్ లిఫ్ట్ చేయగానే అసలు ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా దాని రెప్స్ తీసుకుంటా పోయినా. 3rd 4th rep దగ్గర ఒకటే మైండ్లో ఉండే, పుష్ స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి, ఎక్స్ప్లోజివ్ పుష్ ఉండాలని చెప్పేసి. 4th తర్వాత బ్రేక్ పడ్డది. బ్రేక్ పడ్డాక ఒక రెప్ ఆరామ్సే వచ్చేస్తుంది అండ్ నా బల్క్ పీక్లు ఉన్నదానికన్నా ఈజీగా వచ్చింది ఈసారి 5th rep. సో మన స్ట్రెంగ్త్ ఈజ్ బ్యాక్. ఇప్పుడు ఖాళీ పిఆర్ ట్రై చేయడమే, పిఆర్ ప్రిపరేషన్ చేయడమే. పిఆర్ పీక్ వచ్చేసరికి నేను 120 ట్రై చేసినప్పుడు లాస్ట్ టైము చెస్ట్ మజిల్స్ స్టార్టింగ్ లిఫ్ట్ ఇస్తున్నది, కాకపోతే షోల్డర్ మజిల్స్ మిడ్ రేంజ్ దగ్గర షోల్డర్ మజిల్స్ కోఆపరేట్ చేయట్లేదు, సరిపోవట్లేదు స్ట్రెంగ్త్. సో మన షోల్డర్ని కొంచెం ట్రైన్ చేసి కొంచెం ఒక 2-3 weeks రెడీ చేసుకొని మళ్ళీ పిఆర్ ట్రై చేయాలి. 120 kgs చేద్దాం, మెల్లగా చేద్దాం. ఇప్పుడు వార్మప్కి వచ్చేసరికి సూపర్ సెట్ పెడతా నేను. పుల్అప్స్, వెంటనే డిప్స్, బార్ డిప్స్, మళ్ళీ వెంటనే దేశీ దండ్ 10-10-10 30. ఫస్ట్ సూపర్ సెట్లో ఫస్ట్ వేరియేషన్ చిన్అప్స్ కాకుండా పుల్అప్స్ కొట్టిన. పుల్అప్స్తో ఏంటంటే బ్యాక్ సేమ్ టార్గెట్ అవుతుంది, కాకపోతే ఇక్కడ ట్రైసెప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. పుల్అప్స్లో ట్రైసెప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, చిన్అప్స్లో బైసెప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇవాళ ట్రైసెప్ని ఫుల్ టార్గెట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ పుల్అప్స్ 10 తీసేసి వెంటనే గ్యాప్ ఇవ్వకుండానే ట్రైసెప్ ఫోకస్డ్ డిప్స్, బార్ డిప్స్. ఒకవేళ పుల్అప్స్ ఒకవేళ 10 కాకుండా 9 వస్తే బార్ డిప్స్ 11 కొట్టాలి. పుల్అప్స్ ఒకవేళ 8 వస్తే బార్ డిప్స్ 12 కొట్టాలి. అట్లా కాంపెన్సేట్ చేసుకుంటా కంప్లీట్ చేసిన. 100 reps కంప్లీట్ అయిపోయినాయి. కొంచెం ఇంటెన్స్ చేద్దామని చెప్పేసి 10 kgs ప్లేట్ యాడ్ చేసిన పుల్అప్స్కి ఇంకా బార్ డిప్స్కి. వచ్చేస్తుంది 10 ప్లేట్ పెట్టినా కూడా ఆరామ్సే వచ్చేస్తాయి. 50-60 తర్వాత కొంచెం టఫ్ అయింది. 50-60 reps అయినాక అప్పుడు కొంచెం తక్కువ రెప్స్ వస్తుండే పుల్అప్స్. ఈ రోజులు వాల్యూమ్ హై ఉంటుండే, ఇంటెన్సిటీ ఓకే ఫైన్ డీసెంట్ ఉంటుండే. కాకపోతే ఇప్పుడు ఓవరాల్ వాల్యూమ్ టోటల్ నెంబర్ ఆఫ్ రెప్స్ తగ్గించడానికి ట్రై చేస్తున్నా అండ్ ఇంటెన్సిటీ పెంచుతున్నా. ఈ నెక్స్ట్ మన పిఆర్ కోసం ఫాస్ట్ ట్విచ్ ఫైబర్స్ స్ట్రాంగ్ అవ్వాలి. మెయిన్ ఎక్స్ప్లోజివ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవ్వాలి నెక్స్ట్ పిఆర్ కోసం. సో ఇప్పుడు ఇంటెన్సిటీ పెంచుకోవడానికి ప్లేట్తోనే రెప్స్ తీసుకుంటూ పోయినా ఇంకా నేను ఓవరాల్ రెప్స్ అంటిల్ ఫెయిల్యూర్ తీసుకెళ్ళిపోయినా దీన్ని కూడా. అండ్ ఇవి 100 reps అయినాక దేశీ దాన్ని కొంచెం ఇంకా ఇంటెన్స్ చేద్దామని చెప్పేసి రివర్స్ హిందూ పుషప్ కొట్టినాను అనమాట. ఇదేంటంటే దేశీ దానిలో ఫస్ట్ 2 పొజిషన్స్, కాకపోతే రివర్స్ కొట్టే టైంలో ట్రైసెప్ షోల్డర్, ఫ్రంట్ డెల్ట్స్ ఇంకా ట్రైసెప్స్ ఈ రెండింటి మీద ఇంటెన్సిటీ పెరుగుతుందన్నమాట. సో మన షోల్డర్స్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి కాబట్టి ఈ రివర్స్ దేశీ దాన్ని ఇంక్లూడ్ చేసిన ట్రైనింగ్లో. ఇది జస్ట్ 10-10-10 వేసుకుంటూ పోయేసరికి 100 reps నార్మల్గా సూపర్ సెట్ అయినాక ఇవి 10-10-10 అట్లా తీసుకుంటూ వెళ్ళేసరికి ఫ్రంట్ డెల్స్ ఫుల్ ఆన్ రెస్పాండ్ అయినాయి. జస్ట్ 10 కొట్టేసరికి అసలు ఇంటెన్స్ ఉండే ఫ్రంట్ డెల్స్ మీద, ట్రైసెప్స్ మీద. ఇక నెక్స్ట్ మనం ట్రైన్ చేయాల్సింది ఓవరాల్ షోల్డర్స్ ఇంకా బైసెప్స్. ఇంకా ఫ్రంట్ డెల్స్ ఇంకా ట్రైసెప్స్ని మంచిగా హిట్ చేసినాక కొంచెం గ్యాప్ ఇద్దాము కాంపౌండ్కి అని చెప్పేసి ఫస్ట్ ట్రాప్స్ని ట్రైన్ చేసిన. ట్రాప్స్ని చేయడానికి వచ్చేసి బార్బెల్ స్ట్రగ్స్ ఫిక్స్డ్ వెయిట్ 90 kgs త్రూ అవుట్ ది వేరియేషన్. ఇది కూడా ఎట్లా అంటే ఫస్ట్ స్టాటిక్ హోల్డ్ చేయాలి, వెయిట్ వల్ల ఫెయిల్ అయ్యి బార్ కిందకి రావాలి. హోల్డ్ చేయడానికి ట్రై చేసి కాంట్రాక్షన్ని మెయింటైన్ చేస్తే ఆ స్టాటిక్ హోల్డ్ వెయిట్ వల్ల కిందకు వచ్చేసేయాలి బార్బెల్. ఒక 5-10 seconds తర్వాత ఫెయిల్ అయ్యి వచ్చినాక అప్పుడు హైపోట్రోఫీ రెప్స్ తీయాలి. మినిమం హైపోట్రోఫీ 6 reps వచ్చినా చాలు. ఇది డీసెంట్ వెయిట్ పడ్డది, మరీ అంత హెవీ కాకుండా, వాల్యూమ్ కూడా తక్కువనే. 50 reps ఫిక్స్డ్ వెయిట్. 50 reps కాగానే
కాంపౌండ్ మూమెంట్కి వచ్చేసిన. కాంపౌండ్ మూమెంట్ వచ్చేసి షోల్డర్ ప్రెస్ 30 kgsతో లైట్గా వార్మప్ కొట్టి 35 kgs అలా కాన్ఫిడెంట్గానే ట్రై చేసిన. చూసేసరికి 3, 4, 5, 6, 7 and 8 reps స్పాటర్తోనే వచ్చినాయి. ఫైన్, ఇంకా వితౌట్ స్పాట్ ట్రై చేయాలి, వస్తుంది నెక్స్ట్ సెషన్ కల్లా వచ్చేసే సీన్ ఉంది. షోల్డర్స్ ఇంకా రెడీ కాలేదు. నెక్స్ట్ వచ్చేసి వేరియేషన్ లాటరల్స్ ఇంకా రేడియల్స్ది మిక్స్. ఇది బెంచ్ ఇట్లా ఇంక్లైన్ పెట్టుకునేసరికి స్ట్రిక్ట్గా ఉంటుంది ఫామ్, ఏం చీట్ చేయలేము, బాడీ మూమెంట్తోని చీట్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ ఆల్టర్నేట్ వేరియేషన్ అనమాట ఇది ఫస్ట్ రేడియల్ట్, దాని తర్వాత సైడ్ లాటరల్, స్కాపులర్ ప్లేన్లో రేడియల్ట్ అండ్ మళ్ళీ సైడ్ లాటరల్. ఇది కూడా మినిమం హైపర్ట్రోఫీ రెప్స్, అంటే ఎవ్రీ సెట్ వచ్చేసి 6 to 10 రెప్స్ రావాలి. 6 to 10 రెప్స్ ఈజీ అనిపిస్తే టైమ్ అండర్ టెన్షన్ని పెంచుతూ ఇంటెన్సిటీని ఇంకా పెంచవచ్చు. కాకపోతే రెప్స్ మాత్రం 6 to 10 రావాలి. పార్షల్ రెప్స్ వచ్చినా కూడా ఓకే, 6 to 10 రెప్స్ తీసుకుంటూ పోవాలి. ఇది కూడా లో వాల్యూమే, ఫిక్స్డ్ వెయిట్ లో వాల్యూమ్ 50 రెప్స్. దాని తర్వాత షోల్డర్ వర్కౌట్ అక్కడ క్లోజ్ చేసి బైసెప్ వర్కౌట్ స్టార్ట్. బైసెప్ మనం ఫస్ట్ పీక్ని హిట్ చేస్తాం. బైసెప్ పీక్ని హిట్ చేయాలంటే కేబుల్ ఇలా కొంచెం హైట్లో నించొని కేబుల్తోని ఫిక్స్డ్ వెయిట్ పెట్టేసి 50 రెప్స్ లైట్ వెయిట్ ఫిక్స్డ్ వెయిట్. అండ్ రెప్స్ కూడా 10 రెప్స్ ఈచ్ సెట్ 10 రెప్స్ తీసుకుంటా. ఫామ్ని కొంచెం స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకుంటా, అంటే ఫుల్ ఫాస్ట్గా ఉండాలి, ఎసెంట్రిక్ స్లోగా ఉండాలి. ఇట్లా 50 రెప్స్ అయినాక అప్పుడు వెయిట్ పెంచుకుంటూ పోయినా. రెప్స్ 6 రెప్స్ వచ్చినా కూడా ఓకే, కానీ వెయిట్ పెంచుకుంటూ పోవాలి. 6 రెప్స్ రాగానే ఇంకో ప్లేట్ యాడ్ చేసేయాలి. అండ్ లాస్ట్ సెట్ కాబట్టి కొంచెం పార్షల్ రెప్స్ వచ్చినా కూడా టోటలీ ఫైన్. ఫెయిల్యూర్కి తీసుకెళ్ళిపోవాలి మజిల్ని. ఫస్ట్ 50 రెప్స్తోని మంచిగా బ్లడ్ ఫ్లో సెట్ చేసుకొని దాని తర్వాత వర్కింగ్ సెట్ వచ్చేసి వెయిట్ పెంచుకుంటూ పోయినా. 6 రెప్స్ వచ్చినాక పార్షల్ రెప్స్, ఈవెన్ చిన్న రేంజ్ ఆఫ్ మోషన్ ఉన్నా కూడా ఐ కెప్ గోయింగ్. ఫెయిల్యూర్కి తీసుకెళ్ళిపోవాలి బైసెప్ని. ఇంకా దీని తర్వాత వచ్చేసరికి హ్యామర్ కర్ల్స్కి ముందు ఫోర్ ఆర్మ్స్ని ట్రైన్ చేద్దాం అనుకున్నా. ఫోర్ ఆర్మ్స్ ఫస్ట్ వచ్చేసి రివర్స్ ఫోర్ ఆర్మ్ కర్ల్స్. ఇది లైట్ వెయిట్, డీసెంట్ వెయిట్ 3 plates. ఇది కూడా టైమ్ అండర్ టెన్షన్ని ప్రయారిటైజ్ చేసుకుంటూ చేసిన. టైమ్ అండర్ టెన్షన్ని మెయింటైన్ చేయాలి. ఎవ్రీ రెప్ని ఎంజాయ్ చేసుకుంటా, స్ట్రెచ్ని ఎంజాయ్ చేసుకుంటా, కాంట్రాక్షన్ని ఎంజాయ్ చేసుకుంటూ పోయినా. 8 reps పక్కా రావాలి ఎవ్రీ సెట్. జస్ట్ 2 sets చాలు ఇది ఫోర్ ఆర్మ్ని లైట్గా టైట్ చేయడానికి వస్తాం. దాని తర్వాత నార్మల్ ఫోర్ ఆర్మ్ కర్ల్స్ ఫుల్ స్టాక్ పెట్టేసి ఇంకా తీసుకుంటూ పోయినా రెప్స్. ఇది కూడా 7 to 8 reps వచ్చినా చాలు ఫోర్ ఆర్మ్ టైట్గా చేసుకున్నాక హ్యామర్ కర్ల్స్ కొట్టడానికి కోసమే. సో లో వాల్యూమ్ హై ఇంటెన్సిటీ ఫోర్ ఆర్మ్ కర్ల్స్ అయిపోయినాక హ్యామర్ కర్ల్స్కి వచ్చేసరికి 6 reps రాగానే వెయిట్ పెంచడం, 6 reps రాగానే వెయిట్ పెంచడం. ఇది లాస్ట్ సెట్ 25 kgs ఈచ్ డంబుల్. ఇది ఒక కైండ్ ఆఫ్ ఫుల్ వేరియేషనే కాబట్టి హెవీ వెళ్ళిపోవచ్చు దీని మీద. ఫస్ట్ లైట్ వెయిట్తోని ఫామ్ కరెక్ట్గా చేసుకుంటా మొత్తం బైసెప్ రెస్పాండ్ అయినాక హెవీ వెయిట్ వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత ట్రైసెప్ షార్ట్ హెడ్లో ఇంకొంచెం లైఫ్ ఉంది అని అనిపించింది. లాంగ్ హెడ్ రెస్పాండ్ అయిపోయింది, షార్ట్ హెడ్లో ఇంకొంచెం ఎనర్జీ ఉన్నది, ఇంకొంచెం డ్రైన్ చేయవచ్చు దాన్ని అని చెప్పేసి ఈ ఒక్క వేరియేషన్ లైట్ వాల్యూమ్తో కొట్టేసిన. దీని తర్వాత ట్రైసెప్ కూడా డెడ్ అయిపోయింది. తర్వాత లాస్ట్కి వచ్చేసి లో ఇంటెన్సిటీ కార్డియో మంచిగా నీట్గా ఇంక్లైన్ పెట్టుకొని ఓ 20 minutes చేసి ఇక్కడితోనే సెషన్ క్లోజ్.